నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆశావహులకు పండగ లాంటి వార్త అయితే ఒకటి వచ్చింది. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజును పురస్కరించుకొని మెగా డిఎస్సికి అయితే నోటిఫికేషన్ జారీ చేశారు. చూడండి, మెగా డిఎస్సికి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన మంత్రి లోకేష్ 16,347 టీచర్ పోస్టుల భర్తీ, ఎస్జిటి ఎస్ఏ పోస్టులే 13,192. దరఖాస్తుకు చివరి తేదీ మే 15వ తారీఖు వరకు చివరి తేదీ ఉంది. సో ఎవరైతే ఆశావాహకులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మెగా డిఎస్సి అనేటువంటి ఈ అందని ద్రాక్ష ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆశావహకుల యొక్క ఆశల మీద నీళ్ళైతే చెల్లాడు. కానీ కూటమి ప్రభుత్వము ఎన్నికల్లో హామీలో భాగంగా మేము మొదటి సంతకము మెగా డిఎస్సి మీదనే పెడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకాన్ని మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ మీదే పెట్టడము, అదేవిధంగా నిన్న ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మెగా డిఎస్సికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మొత్తం 16,347 టీచర్ పోస్టులకు భర్తీ అయితే కాబోతుంది. ఇక్కడ చూడండి, మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీ అయితే కానుంది. ఇక్కడ చూడండి, జూన్ 6 నుంచి జూలై 6 దాకా పరీక్షలు, దాదాపు ఒక నెల పాటు పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 6 నుంచి జూలై 6 దాకా పరీక్షలు అయితే నిర్వహిస్తారు. కానీ మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి మే 15 వరకే. ఎక్కడ అప్లై చేసుకోవాలంటే AP.gov.in ఈ వెబ్సైట్లో అయినా కానీ APDSC.APCFSS.in వెబ్సైట్లలో పొందుపరిచారు. దీన్ని మే 15 లోపల అప్లై చేసుకుంటే మొత్తానికి గాను 16,347 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసే క్రమంలో కూటమి ప్రభుత్వము నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం పండగ లాంటి శుభవార్త తెలిపింది. ఆదివారం ఉదయం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఫైలు పైనే సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు గారి 75వ జన్మదినోత్సవ సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మే 15 ఆఖరి తేదీ అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా పరీక్షలు మాత్రం జూన్ 6 నుంచి జూలై 6 దాకా జరుగుతుంది. సో మొత్తం పోస్టులు 16,347 టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా వివరంగా చూడాలంటే అందులో మొత్తం 16,347 పోస్టుల్లో 13,192 టీచర్ పోస్టులే ఉన్నాయి. అదేవిధంగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లతో పాటు 52 మంది ప్రిన్సిపల్లు, 273 పీజీటీ, 1718 టీజీటీ పోస్టులను రాష్ట్ర జోన్ స్థాయి కోటాలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ మే 15. ఎవరైనా ఆశావహకులు ఉంటే దయచేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలను నమోదు చేసుకోండి. అదేవిధంగా మే 15 లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఆశావహకులకు నారా లోకేష్ గారు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. సో మొత్తము 16,347 టీచర్ పోస్టులు అయితే భర్తీ కానున్నాయి. ఎన్నికల హామీలో భాగంగా మొదటి సంతకం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఫైల్ మీద పెట్టారో దానిని ముందుకు తీసుకెళ్తూ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. సో కూటమి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మరో హామీని కూడా నెరవేర్చే దిశగా అడుగులైతే ముందుకు పడతా ఉంది. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.